నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కరీంనగర్ లో ఎల్ఐసి ఏజెంట్ల సమైక్య భవనానికి స్థలం కేటాయించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రాజకీయ నాయకుడు ఫెయిల్ అయితే సిస్టమ్ కొలాప్స్ అవుతుందని వెల్లడి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినం సందర్భంగా కొరుట్లలో మెగా రక్తదాన శిబిరం. సమస్యల పరిష్కారానికి కరీంనగర్లో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు. మార్నింగ్ వాక్ తో నేనున్నా మీకోసం అంటూ గ్రామాల్లో పర్యటన. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో నేడు కాంగ్రెస్ జనహిత పాదయాత్ర. గంగాధర్లో రాత్రి బస, రేపు గంగాధర్లో శ్రమదానం, ముఖ్య కార్యకర్తల సమావేశం. వెమ్లవాడలో రోడ్డు పనులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆలయ విస్తరణ పనులు త్వరలో చేపడతామని వెల్లడి. ఎల్ఐసి ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో ఎల్ఐసి ఏజెంట్ల సమైక్య సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై ఏజెంట్లకు సమాజంలో నెలకొన్న పరిస్థితులపై దిశానిర్దేశం చేశారు. ఏజెంట్ల సమైక్య భవనానికి ప్రభుత్వం తరపున స్థలాన్ని కేటాయించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రతినిధి ప్రజలందరి మేల్కొనే విధంగా ఉండాలని అన్నారు. ఇంజనీర్ ఫెయిల్ అయితే నిర్మించే బ్రిడ్జ్ కూలుతుందని, డాక్టర్ ఫెయిల్ అయితే పేషెంట్ మృతి చెందుతాడు, రాజకీయ నాయకుడు ఫెయిల్ అయితే సిస్టమ్ కొలాప్స్ అవుతుందన్నారు. 2 సార్లు కార్పొరేటర్గా, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను ప్రజా సేవ చేయడమే తన కర్తవ్యమని తెలిపారు. అందులో భాగంగానే ఏజెంట్ల సమైక్య భవనానికి స్థలం కేటాయించానని చెప్పారు. నా బాధ్యతను నేను నిర్వర్తించకపోతే ప్రజలకు ప్రజాప్రతినిధుల మీద నమ్మకం పోతుంది. ప్రజాప్రతినిధుల మీద కాదు, ప్రజాస్వామ్యం మీద, ప్రభుత్వాల మీద నమ్మకం కోల్పోతుంది. ఎవరు గెలిచినా కూడా ఇంతే కదా, మా ప్రాబ్లం సాల్వ్ కాదు కదా, ఎవరు గెలిచినా కూడా కరీంనగర్ ఇంతే కదా అని ప్రజాస్వామ్యం నమ్మకం ఉంది. కాబట్టి అందుకే ప్రజాస్వామ్యం కాపాడాలంటే ఎమ్మెల్యే అంటాడు తన బాధ్యత నిర్వర్తించి పనిచేస్తే ప్రజా సమస్యలు చాలా వరకు సమస్య. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే మీరు మాట్లాడడానికి ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది ఒకప్పుడు ఎమ్మెల్యే అంటే రాజకీయ నాయకుడు దొంగగా, అదే నా భూమి కబ్జా చేసింది కదా, నా ఇల్లు కబ్జా చేసిందని ఇదే మనం వినడుతుంది. నేను పోయి ఒక సమస్య అంటే నన్ను డబ్బులు అడిగిందే, లంచం అడిగిందే అని చెప్పి ప్రజాప్రతినిధులు అంతే ఒకలాంటి 20 సంవత్సరాల క్రితం ఒకలాంటి యజ్ఞపావ్యం ఉండే ప్రజలలో. సరే అప్పుడున్న పరిస్థితి ఉండొచ్చు, కానీ ఈరోజు నేను మిమ్మల్ని చెప్తున్నా, మీ కుటుంబంలో ఒక 3 సభ్యులుంటే ఒకరిని ఉద్యోగం పెట్టి ఇంకొకరిని రాజకీయాలకు పంపండి. రాజకీయాలు అంటే గతంలో ఉన్న విధంగా కాకుండా రాజకీయాలు అంటే ఇప్పుడు బాధ్యతతో పనిచేసే నాయకులు ఎక్కువ మంది వస్తున్నారు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ వస్తున్నారు, ప్రజలకు సేవ చేశారని ఒక బాధ్యతతోటే వచ్చే రాజకీయ నాయకులు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదిన సందర్భంగా బీజేపీ కుటుంబ సభ్యులు, యువత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. ఎంపీ అరవింద్ నిరుపేద పిల్లల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి గుండె ఆపరేషన్ ఉచితంగా చేయించడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అత్యవసరంగా అవసరం ఉన్న పేషెంట్లకు రక్తం దొరకక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని, యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆయన కోరారు. గతంలో అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని చెప్పేవారు, కానీ ఇప్పుడు అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని చెప్పక తప్పదు. ఎందుకంటే రక్తం దొరకక ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారని, కావున ముందుకు వచ్చి అవగాహన కల్పిస్తూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్టేని రఘు, రాష్ట్ర బీజేపీ ఓబీసీ ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, జిల్లా కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాసన్, పట్టణ బీజేపీ అధ్యక్షులు బింగి వెంకటేష్, పట్టణ ప్రధాన
కార్యదర్శి ఇట్టాల నవీన్ కుమార్, గుట్క సదాశివ్, నరేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మాడవేణి నరేష్, బీజేపీ జిల్లా నాయకులు సుధావేణి మహేష్, ఇందూరి తిరుమల వాసు, కస్తూరి లక్ష్మీనారాయణ, చెక్కుల జగదీశ్వర్, తులసి కృష్ణ, ఎల్లాల నారాయణ రెడ్డి, బెక్కం అశోక్, బీజేవైఎం నాయకులు సాడిగే మహేష్, కల్లాల సాయి కృష్ణ రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నేనున్నా మీకోసం అనే సరికొత్త కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు శ్రీకారం చుట్టారు. మార్నింగ్ వాక్ పేరిట నేనున్నా మీకోసం అనే కార్యక్రమాన్ని తీగలగుట్టపల్లిలో ప్రారంభించారు. మార్నింగ్ పేట సమస్యల పరిష్కారానికి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాగనూర్ శివార్లో దుర్గామాత ఆలయానికి వెళ్లే దారిలో రోడ్డు సమస్య గురించి రైతులు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రెండు వైపులా రోడ్డు కనెక్టివిటీ లేకపోవడంతో తామంతా ఇబ్బందులు పడుతున్నామని రైతులు రాజేందర్ రావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ రోడ్డు సమస్యపై ఆర్టీఓతో మాట్లాడానని, ఈ సమస్య పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటానని రాజేందర్ రావు వారికి హామీ ఇచ్చారు. ఆర్టీఓ అధికారులతో మాట్లాడతానని రాజేంద్రరావు తెలిపారు. దీంతో పాటు ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించేలా చొరవ చూపుతానని పేర్కొన్నారు. రెండు వైపులా రోడ్డు కనెక్టివిటీపై తక్షణమే దృష్టి పెడతానని తెలిపారు. నాగ్నూరు శివార్లోని రాణిపూర్ రోడ్డు నుంచి దుర్గామాత టెంపుల్కు వెళ్లే దారి సమస్యను పరిష్కరిస్తామని రాజేంద్రరావు తెలిపారు. దీంతో పాటు మరో రోడ్డు సమస్య కూడా పరిష్కరిస్తానని, ఆరేపల్లి గ్రామం నుంచి రాణిపూర్ రోడ్డు వరకు దారి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమస్యకు సంబంధించి స్థానికులతో ప్రత్యేకంగా మాట్లాడి వారిని ఒప్పించేందుకు తాను ముందు ఉంటానని రాజేంద్రరావు రైతులకు స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు గత నెల రోజుల నుండి రూటు మార్చి ఆవులు, మేకలు మరియు చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలో ఆవులు, మేకల దొంగతనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా శంకరపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. గొల్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు పాడి ఆవులు చోరికి గురయ్యాయి. ఇదే మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన రైతు మదనయ్య పాడి ఆవు దూడ, గొల్లపల్లికి చెందిన పరిశరాములు పాడి ఆవును ఎత్తుకెళ్లారు దొంగలు. కొత్తగట్టు గ్రామానికి చెందిన కొర్రెం సామిరెడ్డి ఆవును ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించిన ఆవు ఆటోలో ఎక్కకపోవడంతో వదిలి వెళ్లారు. గత 15 రోజుల క్రితం హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సుంకరి ఒద్దేల్కు చెందిన 4 మేకలను ఉదయం 5 గంటల ప్రాంతంలో కారులో వచ్చిన వ్యక్తులు ఎత్తుకొని పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇవే కాకుండా చిల్లర దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారు. దొంగలు శంకరపట్నం మండలం కేశవపట్నం శివాలో టీ స్టాల్ డబ్బా పగలగొట్టి 3,000 రూపాయల సామగ్రి ఎత్తుకెళ్లారు దొంగలు. ఇంత జరుగుతున్నా పోలీసులు నిఘా కరువైందని, పోలీసులు నిఘా పెట్టి దొంగతనాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. గొల్లపల్లి గ్రామం. మాకు గొర్రెలు ఉన్నాయి. గొర్రె దగ్గరికి రాత్రిపూట దొంగలు రావడం జరుగుతుంది. రాత్రి 12 నుంచి 3 గంటల మధ్య ప్రాంతంలో ఈ తరచుగా వస్తున్నారు. దినం తప్పి కారులో వస్తున్నారు, ట్రాలీలా, తర్వాత బండి 30ల ఇట్లా వచ్చి ఇబ్బంది పెడతారు. చాలా ఇబ్బంది అవుతుంది. గొర్రెలు కూడా పోతున్నాయి. అదేవిధంగా ఆవులు, బర్రెలు, ఇటు కెనాల్ పక్కన ఉన్న మోటార్లు కూడా దొంగలు ఎత్తుకపోతున్నారు. వైర్లు, తర్వాత లారీల బ్యాటర్లు. ఈ విధంగా చాలా మన శంకరపట్నం మండలంలో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి శాంతి భద్రతల విషయం కాబట్టి పోలీసులు పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. రాత్రి 12 నుంచి 3 మధ్యలో మాత్రమే ఇది ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో పోలీసు వాళ్ళు ఇక్కడ ఈ ఎక్స్ రోడ్ దగ్గర ఇట్లా గస్తీకి ఇట్లా కొంచెం పెట్టినట్లయితే ఈ దొంగతనాలు అరికట్టవచ్చు అని చెప్పి నా యొక్క సూచన. దీన్ని మన ఎస్హెచ్ఓ గారు, శంకరపట్నం ఎస్హెచ్ఓ గారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు కొంచెం పరిశీలించి గస్తీ ఇట్లా పెట్టినట్లయితే కొంచెం దొంగతనాలు అరికట్టవచ్చు. మా కొత్తగట్టు సమ్మిరెడ్డి గొల్లపల్లి శివార్లు ఉంటుంది. ఆవును కొట్టంకాడికి వచ్చి మొత్తం ఆటో పట్టుకుని వచ్చి ఆవును కొట్టి ఎక్కిపోతే అది ఎక్కలేకట్టున్నది. పక్క పొంచి పరిసరాలు ఉన్నది. గొల్లల పిల్లలకి వలస రోడ్డుకు ఉన్నది. వలసను పలిసావే పిల్ల ఆవును 2 కొట్టుకపోయారు, ఎక్కించుకపోయారు. ఏడ దొరుకుతలేరు వాళ్ళు. కొట్టిన కాడ మొత్తం దొంగలు పడతారు. బయలకాడ అని పోలీసు వాళ్ళు వచ్చి చూసిపోయారు. వలస తిరుగుతారు. అందుకని మళ్ళీ న్యూస్ తిరుగుతాను. అది కాదు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం. మేము మేకలు కాసుకుంటే బతికేటోళ్ళం. పొద్దున్న దాకా తిరిగి వచ్చిన 30 మేకలు ఉంటాయి. కాసుకుంటే బతికేటోని మేకలు అవి తెచ్చి దొడ్ల కట్టేసుకున్న దొడ్డిన తెల్లారంగా 4 గంటలకు, 4:30, 5 గంటలకు 4 మేకలు దొంగలు ఎత్తుకపోయారు.
నేను తెల్లారంగా 5 గంటలకు లేచి చూసుకునేటోళ్ళకు మేకలు లేవు. తెల్లారంగా 5 గంటలకు చల్లేటోళ్ళు 4 మేకలు పట్టుకొని పేరు కార్ల తెల్ల కార్ల పట్టుకొని పేరు అని పక్క పొంటోళ్ళు చెప్పారు. గుజరాత్ పోయి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ రాసి ఇచ్చినాం. 5:30కు ఫోన్ చేయరా బాబు ఈ నెంబర్ ఇస్తున్నానంటే 5:30కు కాల్ చేస్తే ఆ సార్ 4-5 సార్లు చూసినా కోరిన కోరికలు తీర్చే కోడి మొక్కుల వేములవాడ రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులకు ఆది శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. వేములవాడ మూలవాగు నుంచి బ్రిడ్జ్ నుంచి టెంపుల్ వరకు 6,50,00,000తో నిర్మించే రోడ్డు పనులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు. కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ మహేష్ బి గీతే, ఆలయ ఈవో రాధాబాయితో కలిసి పనులు ప్రారంభించి ఆలయ డెవలప్మెంట్ పై వివరాలు వెల్లడించారు. 80 ఫీట్ల వెడల్పుతో 750 మీటర్ల పొడవు గల రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా 243 నిర్మాణాలను ఇటీవల తొలగించి 47 కోట్ల పరిహారం చెల్లించడం జరిగిందన్నారు. త్వరలోనే వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులు చేపడతామని తెలిపారు. 76 కోట్లతో తొలిదశ పనులకు టెండర్లు పూర్తయ్యాయని, అగ్రిమెంట్ పూర్తి కావడంతో శృంగేరి పీఠాధిపతి అనుమతితో త్వరలో పనులు చేపడతామని ఆది శ్రీనివాస్ తెలిపారు. గత ప్రభుత్వం టెంపుల్ డెవలప్మెంట్ పై మాటలకే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్లో 50 కోట్లు, ఈ సంవత్సరం 100 కోట్లు కేటాయించి పనులు చేపట్టడం జరిగిందన్నారు. టెంపుల్ సిటీగా వేములవాడను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కోట్లు విడుదల చేస్తున్న ప్రతి ఏటా 100 కోట్లు బడ్జెట్ లో పెడతాడు. రాజన్న భక్తులంగా ఈ ప్రాంత వాసులంగా ప్రతి బడ్జెట్ లో చూసేవాళ్ళం మా రాజన్నకి ఏదన్నా బడ్జెట్ లో డబ్బులు పెట్టిరేవని. కానీ రిక్తాస్తం ముండి చేయి చూపిన సందర్భంలో భక్తుల పక్షాన అనేక ఆందోళనలు చేసినాం, ప్రశ్నించిన గొంతులుగా నిలిచినాం. అందుకేనేమో ఆ రాజన్న ఈ ప్రాంత ప్రజలకు దేవుళ్ళుగా వేసి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోవడానికి కోసం 2023-24 బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు వెచ్చించి 2025-26 బడ్జెట్లో 100 కోట్లు వెచ్చించి 150 కోట్లతో ప్రస్తుతానికి మొదటి దశలో వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోవాలని చెప్పని గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సుమారు 8 మంది మంత్రుల సమక్షంలో అనేక మంది శాసనసభ్యులు కూడా వచ్చి ఫౌండేషన్ వేసిన తదుపరి అభివృద్ధిని వేగంగా జరిపేటువంటి కార్యక్రమాన్ని అధికార యంత్రాంగానికి అప్పచెప్పినటువంటి వేళ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి సందీప్ కుమార్ జా గారి ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు సంబంధించిన అధికారులు సమన్వయం చేసుకొని ఇటు ఎస్పీగా ఉన్నటువంటి పోలీస్ అధికారులతో వారితో పాటు అన్ని విభాగాలను సమన్వయం చేసుకొని ప్రధానంగా 54 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వేములవాడ పట్టణ ఈ రాజన్న భక్తుల చిరకాల కోరిక 54 సంవత్సరాల రోడ్డు వెడల్పు సంబంధించి గతంలో 80 ఫీట్లతో మేము రోడ్డు చేస్తామని ఇచ్చిన ఆమె తప్ప ఏదో జీవో కాగితం తప్ప అమలుకు నోచుకున్న సందర్భంలో 47 కోట్ల రూపాయలతో అంచనాలను వీటి వైస్ చైర్మన్కు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాదవ్ ప్రతిపాదన పంపించి కలెక్టర్ గారి ద్వారా ప్రతిపాదనను అమలు చేసేటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారికి చెప్పినప్పుడు 47 కోట్ల రూపాయలు వారి ఖాతాలో వీటి అకౌంట్లో వచ్చినటువంటి వేళ నిర్వాసితులు మాట్లాడి ఈరోజు రోడ్డు వెడల్పు సంబంధించి ముందుకు పోయినప్పుడు ఇక్కడ 6 కోట్లతోటి 80 ఫీట్ల రోడ్డుకు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుమతితో ఈరోజు ఇక్కడ పనులు ప్రారంభానికి 80 ఫీట్ల రోడ్డుకు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రోడ్డు వెడల్పు సందర్భంగా కొంతమంది నిర్వాసితులైనరు వాళ్ళ త్యాగం వెలకట్టలేని చెప్పి అనేక సందర్భాలు చెప్పిన వారిని మననం చేసుకుంటాం, గుర్తు చేసుకుంటాం. 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఈ దేశంలో అత్యంత మేలైనటువంటి చట్టం అంతకు మించింది లేదు కాబట్టి ఆ చట్ట ప్రకారం వాళ్ళకి ఇచ్చేటువంటి సందర్భం చేసినాం. ఈరోజు ఈ రోడ్డుకు ఇరువైపు ఉన్నటువంటి నష్టపోయినటువంటి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. వారి త్యాగాలు వెలకట్టలేని వారి మననం చేసుకుంటాం, గుర్తు చేసుకుంటే సందర్భంగానే మాట సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఈ 80 ఫీట్ల రోడ్డు మరి వీటి వైస్ చైర్మన్గా జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారి ఆలోచనతోటి సంబంధిత ఏజెన్సీలతోటి కూడా ఈరోజు ఈ 80 ఫీట్ల రోడ్డుకు సంబంధించి ఇరువైపులా డ్రైనేజ్ నిర్మాణంతో పాటు వాకింగ్ ట్రాక్ను కూడా అధునాతన పద్ధతుల్లో లైటింగ్ సిస్టమ్ కూడా చేయాలని చెప్పని ఈరోజు మనం ఒక కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్న మాట సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ కరీంనగర్ జిల్లాలో జనహిత పాదయాత్రకు సిద్ధమైంది.
చొంపదండి నియోజకవర్గం గంగాధర మండలం ఉప్పర మల్యాల నుంచి మధురా నగర్ వరకు 5 కిలోమీటర్లు సాగే పాదయాత్రకు కాంగ్రెస్ భారీగా ఏర్పాట్లు చేసింది. యాత్ర సాగే దారిని ఫ్లెక్సీలు, బ్యానర్లతో నింపేశారు. ఉమ్మడి జిల్లా నుంచి భారీగా పార్టీ శ్రేణులను తరలించే పనిలో నాయకులు నిమగ్నమయ్యారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనహిత పాదయాత్ర చేపట్టామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ చేసేది జనహిత యాత్ర కాదు, జనహింస యాత్ర అంటూ సెట్టర్లు వేస్తుంది. బీఆర్ఎస్ నాయకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాల్క కోసేస్తాం, పండబెట్టి తొక్కుతామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హెచ్చరించారు. రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగారు. యూరియా కొరత రోజు రోజుకు రైతన్నలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల రైతులు రోడ్డెక్కి ఆందోళన దిగారు. చిగురుమామిడి మండలం ఇందోర్తిలో రాత్రి నుంచే చెప్పులను క్యూలో పెట్టి యూరియా కోసం రైతులు నిరీక్షించారు. ఉదయం టోకెన్ల కోసం అన్నదాతలు ఎగబడ్డారు. రైతుకు 1-2 బస్తాల కంటే ఎక్కువ ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. సీజన్లో రైతులకు కావలసినంత యూరియా ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి రైతులకు కావాల్సిన యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేయక తప్పదని హెచ్చరించారు. తొలి పూజలు అందుకొని విఘ్నాలను తొలగించే వినాయకుడి శిలా విగ్రహం ధర్మపురిలో నిరాధారణకు గురవుతోంది. హరిహర క్షేత్రంగా వెలుగొందుతున్న జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి నది తీరంలో ఈశాన్య శివాలయం శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయం ముందు ఈశాన్య భాగంలో గోదావరి ఒడ్డున పూర్ణకలశం ఆకారంలో ఉన్న శిలకు ఆంధ్య పూజితుడు గణపతి విగ్రహం ఉంది. గణపతికి కుడివైపు విష్ణుమూర్తి ఆకారం, శీర్ష భాగంలో శివలింగం చెక్కబడింది. ముందు భాగంలో నంది విగ్రహం అత్యంత శిల్పకళ నైపుణ్యం ఉట్టిపడేలా కళాత్మకంగా చెక్కబడినది. ఒకే శిలపై గణపతి, శివలింగం, విష్ణు రూపాలతో పాటు మరికొన్ని దేవతామూర్తులు చెక్కబడిన తీరు చూస్తుంటే శివకేశవులు వేరువేరు కాదని స్పష్టమవుతుంది. చుట్టూ పలు దేవతామూర్తులు కలిగిన పూర్ణ కలశ ఆకృతి కలిగిన శిలా నిరాధారణకు గురవుతోంది. గణపతికి ఇరువైపులా పలు దేవతామూర్తులు చెక్కడాలు, శేష భాగంన శివలింగం ముందు భాగంలో అపురూప శిల్పకళ నైపుణ్యంతో నంది విగ్రహం ఆదరణ లేక చుట్టూ పెరిగిన గడ్డి జాతి మొక్కలున్నాయి. పురావస్తు శాఖ వారు కానీ స్థానిక దేవస్థానం వారు పట్టించుకోకపోవడంతో అపరిశుభ్రత నెలకొంది. ఈశాన్య గణపతి శిలను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వారు పట్టించుకొని ప్రాచీన శిల్పకళ నైపుణ్యం కలిగిన నందితో పాటు పలు దేవతామూర్తులు కలిగిన ఈ శిలను ప్రొటెక్ట్ చేయాలని గోదావరికి వచ్చే భక్తులు కోరుతున్నారు. ప్రాచీన శిల్పకళ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 2వ విడత జనహిత పాదయాత్ర కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో చేపట్టింది. గంగాధర మండలం ఉప్పరామల్యాల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర కురిక్యాల మీదుగా మధురా నగర్ వరకు 5 కిలోమీటర్లు సాగింది. పాదయాత్రలో రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్న ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. గంగాధర చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విమర్శించే వారికి సమాధానం చెప్పేలా 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు జనహిత పాదయాత్ర చేపట్టామని మంత్రులు స్పష్టం చేశారు. యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాత్రి గంగాధర్లో దళితుని ఇంట్లో మీనాక్షి నటరాజన్ బస చేస్తున్నారు. రేపు ఉదయం వెంకటాయపల్లిలో శ్రమదానంలో పాల్గొంటారు. అనంతరం పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు వెళ్తారు. పాదయాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల సందర్భంగా కరీంనగర్ జిల్లా మొగ్దుపూర్లో సంబరాలు నిర్వహించారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. భజనలతో పాటు ఆటల పోటీలు నిర్వహించి గ్రామ సేవయే రామసేవ అని చాటి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 306 గ్రామాల్లో ఈ సంబరాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వాలీబాల్, క్విజ్ కార్యక్రమాలు, దేశభక్తి గేయాలు, డ్రాయింగ్ కాంపిటీషన్స్, తర్వాత ఇంకా అనేక రకాలైనటువంటి ఆటలు నిర్వహించారు. వారికి మోటివేషనల్ స్పీచెస్, సాయి భక్తులు చాలామంది వచ్చి రకరకాలైనటువంటి
వాళ్ళ యొక్క గేమ్స్ ఆడించడము, తర్వాత వాళ్ళ యొక్క మోటివేషన్ స్పీచ్ ద్వారా మా విద్యార్థులు చాలా చక్కగా విని అనేక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కరీంనగర్లో ఎల్ఐసి ఏజెంట్ల సమైక్య భవనానికి స్థలం కేటాయించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రాజకీయ నాయకుడు ఫెయిల్ అయితే సిస్టమ్ కొలాప్స్ అవుతుందని వెల్లడి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినం సందర్భంగా కొరుట్లలో మెగా రక్తదాన శిబిరం. సమస్యల పరిష్కారానికి కరీంనగర్లో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు. మార్నింగ్ వాక్ తో నేనున్నా మీకోసం అంటూ గ్రామాల్లో పర్యటన. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో నేడు కాంగ్రెస్ జనహిత పాదయాత్ర. గంగాధర్లో రాత్రి బస, రేపు గంగాధర్లో శ్రమదానం, ముఖ్య కార్యకర్తల సమావేశం. వెమ్లవాడలో రోడ్డు పనులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆలయ విస్తరణ పనులు త్వరలో చేపడతామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BGTPL.